అనగనగా ఒక పచ్చని అడవి ఉండేది. ఆ అడవి పక్కనే కావేరీ నది పరుగులు తీస్తూ ప్రవహిస్తూ ఉండేది. ఆ గ్రామంలో కాళింగ అనే గొల్లవాడు ఉండేవాడు. అతనికి చాలా ఆవులు ఉండేవి. వాటిలో ఒక ఆవు పేరు పుణ్యకోటి. ఆమె అతి సాత్వికమైనది. ఎప్పుడూ సత్యం మాత్రమే మాట్లాడేది. అబద్ధమంటే ఆమెకు భయం. ఆమెకు ఒక చిన్న దూడ ఉండేది. చాలా అందమైనది, ఆడుకోడానికి ఇష్టపడేది. ప్రతిరోజూ ఉదయం పుణ్యకోటి మిగతా ఆవులతో కలిసి అడవికి మేత మేయడానికి వెళ్లేది. సాయంత్రం ఇంటికి వచ్చి దూడకు పాలిచ్చి ప్రేమగా నిద్రపుచ్చేది. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఆవులన్నీ ఇంటివైపు నడుస్తున్నాయి. పుణ్యకోటి మేత మేస్తూ మేస్తూ మిగతా ఆవుల కంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అడవి లోపల ఒక పెద్ద రాతి వెనక ఒక భయంకరమైన పులి దాక్కుని ఉంది. దాని పేరు అర్బుట. ఆ పులి చాలా రోజులుగా ఆకలితో ఉంది. ఏ జంతువు దొరకలేదు. ఆవులు వస్తున్నాయని చూసి అది గర్జించి దూకింది. ఆవులన్నీ భయంతో అరుస్తూ పరుగులు తీశాయి. కాని పుణ్యకోటి కొంచెం నెమ్మదిగా ఉండటంతో పులి ఆమెను పట్టుకుంది. పులి గర్జిస్తూ నిన్నిప్పుడే తినేస్తాను అని అన్నది. దాని కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. పళ్ళు పదునుగా కనిపిస్తున్నాయి. పుణ్యకోటి భయపడ్లేదు. శాంతంగా నిలబడి, అయ్యా పులి, నన్ను తిను, నీకు ఆకలి ఉంది కదా, కాని నాకొక్క చిన్న మనవి ఉంది అని చెప్పింది. పులి ఆశ్చర్యంగా, ఏవిటా మనవి అని అడిగింది. నా చిన్న దూడ ఇంట్లో ఒంటరిగా ఉంది. అది ఆకలితో నన్ను ఎదురుచూస్తూ ఉంది. నేను వెళ్ళి దానికి పాలిచ్చి ఇక నేను రానని చెప్పి వస్తాను. తరువాత నన్ను తిను. నేను తప్పకుండా తిరిగి వస్తాను అని పుణ్యకోటి చెప్పింది. పులి నవ్వి, ఆవులంతా అబద్ధాలాడతాయి. నువ్వు వెళ్ళాక ఎక్కడ తిరిగొస్తావు? ఎవడైనా మరణం దగ్గరకు తిరిగొస్తాడా అని అన్నది. పుణ్యకోటి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని గట్టిగా చెప్పింది, నేను ఎప్పుడూ అబద్ధమాడను. సత్యమే నా తల్లి, సత్యమే నా తండ్రి, సత్యమే నా దేవుడు. నా మాట మీద ఒట్టు పెడుతున్నాను. నేను తప్పకుండా తిరిగి వస్తాను అని పులి ఆలోచించింది. ఇంతవరకు ఎవరూ ఇలా మాట్లాడలేదు. సరే వెళ్ళు, కాని తిరిగి రాకపోతే నిన్ను వెతికి చంపేస్తాను అని విడిచిపెట్టింది. పుణ్యకోటి పరుగు తీసింది. దూడ ఆకలితో ఏడుస్తూ ఉంది. పుణ్యకోటి దాన్ని ప్రేమగా ఆలింగనం చేసుకొని పాలిచ్చింది. తర్వాత మిగతా ఆవులన్నీ పిలిచి, నా దూడను మీరు చూసుకోండి, నేను పులి దగ్గరకు వెళుతున్నాను, నా మాట తప్పను అని చెప్పింది. ఆవులన్నీ ఏడుస్తూ, వెళ్ళకు పుణ్యకోటి, ఎందుకు చచ్చిపోతావు అని అడ్డుకున్నాయి. కాని పుణ్యకోటి వినలేదు. సత్యం కంటే పెద్దది ఏమీ లేదు అని చెప్పి మళ్లీ అడవికి బయల్దేరింది. పులి ఆశ్చర్యంతో చూస్తూ ఉంది. నువ్వు నిజంగానే వచ్చావా? ఎందుకు తిరిగి వచ్చావు? ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగింది. పుణ్యకోటి శాంతంగా, నేను ఒట్టు పెట్టాను కదా, నా మాట తప్పను, ఇప్పుడు నన్ను తిను అని చెప్పి కళ్ళు మూసుకొని నిలబడింది. పులి చాలా సిగ్గుపడింది. ఆ ఆవు నిజాయితీ చూసి దాని మనసు మారిపోయింది. నీ సత్యం చూసి నాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఇంత నిజాయితీ గలదానివి. నిన్ను తినలేను, వెళ్ళిపో. ఇక మీదట నేను ఎవరినీ చంపి తినను. నీ నిజాయితీ నన్ను మార్చేసింది అని చెప్పి పుణ్యకోటిని విడిచిపెట్టింది. పుణ్యకోటి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. దూడుతో కలిసి హాయిగా జీవించింది. ఆ అడవిలో ఇక మీదట పులి ఎవరినీ హింసించలేదు. నీతి: సత్యం మరియు నిజాయితీ ఎంత గొప్పవో అవి శత్రువుని కూడా స్నేహితుడిగా మార్చగలవు. సత్యానికి ఎప్పుడూ విజయముంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ లెర్నర్స్ తెలుగు.